సువార్త ప్రకటించని ఎడల నాకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. ఆ రాష్ట్రములో ఉన్న ప్రతి సామాన్యమైన వ్యక్తికి ఆహారము, వస్త్రము, పానీయము అందులాగున సహాయపడుతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ మాటను ఈ పూట మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వాక్యము 2వ మాట. వారు ఓదార్చబడుదురు. దేవుని వాక్యము దేవుని వాక్యము ఈ ఆగస్టు నెలలో ఆయన సన్నిధికి చేరి వచ్చిన వారితో సూటిగా చెప్తున్న మాట, వారు ఓదార్చబడుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా కుటుంబాలలో, జీవితాలలో ఆదరణ లేక, ఓదార్చువారు లేక కుమిలి 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 ఎవరికి ఏమి చెప్పాలో అర్థము కాని పరిస్థితులలో, అది శరీరములో అనారోగ్యమే కావచ్చు, అది కుటుంబ సమస్య కావచ్చు, అది వ్యక్తిగత సమస్య కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు. అలా కుమిలిపోతూ ఉన్న వారితో నా దేవుడు చేస్తున్న వాగ్దానము, వారు ఓదార్చబడుదురు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు బంధువులు చాలామంది ఉంటారు, స్నేహితులు కూడా చాలామంది ఉంటారు. ఈ స్నేహితులు, ఈ బంధువులు మనము అన్నీ బాగున్నప్పుడు వీరందరూ నావారు, వీళ్ళందరూ కూడా మనవారు అనుకుంటాం. కానీ వ్యక్తిగతముగా ఒక శ్రమలో, వ్యక్తిగతముగా ఒక సమస్యలో, వ్యక్తిగతముగా ఒక బాధలో పరిస్థితులు ఏ విధముగా మార్చబడతాయి అని గమనించి చూస్తే, విలాప వాక్యములు 16 వచనం, మొదటి అధ్యాయము 16 వచనాన్ని ఒక్కసారి మనం ఈ పూట ధ్యానం చేసుకుందాం. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. మొదటి అధ్యాయము 16 వాక్యము. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది,
నా ప్రాణము తెప్పరిల్ల చేసి ఆ. నన్ను ఓదార్చవలసిన వారు నన్ను ఓదార్చవలసిన వారు, నన్ను ఆదరించవలసిన వారు, నాకు ధైర్యము చెప్పవలసిన వారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఈ మాట నోట్ చేసుకోండి. నన్ను ఓదార్చవలసిన వారు, నన్ను ధైర్యపరచవలసిన వారు, నన్ను ఆదరించవలసిన వారు నాకు దూరమైపోయారు. ఏమైపోయారు? ఆదరించవలసిన ప్రజలే, ఆదరించవలసిన బంధువులే, ఆదరించవలసిన స్నేహితులే, ఆదరించవలసిన స్వకీయులే ఏమైపోయారంటే దూరమైపోయిన పరిస్థితి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మరి కొందరు ఉన్నారు. మరికొందరు వద్దన్న వారు మనల్ని ఆదరించటానికి మన దగ్గరకు వస్తారు. మన దగ్గరికి వచ్చి మన దగ్గరే ఉంటూ మాట్లాడుతూ ఉంటారు. వారి మాటలు ఎలా ఉంటాయి, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, యోబు గ్రంథము 21 అధ్యాయము 34 వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 21 అధ్యాయము 34 వాక్యాన్ని చదువుకుందాం. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు. మీరు చెప్పే ప్రతి ఉత్తరములు నమ్మదగినవి కావు, నమ్మదగినవి కాదు. ఇట్టి నిరర్ధకమైన మాటలతో, ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరేలాగు నన్ను ఓదార్చజూచెదరు. మీరు ఎలాగు నన్ను ఓదార్చ చూసెదరు. కొందరు బాధలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పొంతనలేని మాటలు. భక్తుడు యోబు గారు అంటున్నాడు, ఇట్టి నిరర్ధకమైన మాటలు, ఉపయోగము లేని మాటలు, జరగని మాటలు, చేయని మాటలు ఎందుకు మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? నిరర్ధకమైన మాటలు. ఏ మాటలు? నిరర్ధకమైన మాటలు. ఈ నిరర్ధకమైన మాటలు అంటే ఎలా ఉంటాయి అన్న విషయాలు నా జీవితంలో నేను అనుభవించాను కాబట్టి ఈ పూట మీకు చెప్పగలుగుతున్నాను. మా నాన్న చనిపోతే నేను ఆ రాత్రి తర్వాత ఉదయం దాదాపు 11 గంటలకు నేను చాలా దూరంలో ఉండి వచ్చాను. వచ్చి చనిపోయిన మా నాన్నను చూసి నేను ఏడుస్తూ ఉన్నాను. ఆ దుఃఖము ఆపుకోలేక ఏడుస్తూ ఉన్నా. ఒక పెద్ద ఆమె వచ్చింది. అందరూ నాతో కలిసి బాధపడుతూ ఉన్నారు. కానీ ఒక పెద్ద ఆమె వచ్చి ఏం మాట్లాడుతుందంటే, మీ నాన్న పెళ్ళిళ్ళందరికీ చేసేసాడు, ఉన్న ఆస్తి నీదే. ఇప్పుడు మీ నాన్న చనిపోయాడు కదా, గవర్నమెంట్ నుంచి చాలా లక్షలు వస్తాయి, ఆ డబ్బులన్నీ నీయే. ఎందుకనంటే అందరూ పెళ్ళిళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంకా వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఇక ఉన్నయంతా నువ్వు తీసుకుంటావే, ఆస్తి అంతా నీదే. ఇప్పుడు చనిపోయాడు కదా, చనిపోతే గవర్నమెంట్ చాలా లక్షలు ఇస్తారు కదా, ఈమెదో 1 కోటి రూపాయలకి ఇన్సూరెన్స్ చేసి పెట్టినట్టు మాట్లాడుతుంది. అంటే కోట్ల రూపాయలు వస్తే దుఃఖం ఉండదా? ఎకరాలు భూములుంటే బాధ ఉండదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె మాట్లాడుతూ ఉంటే ఆ పూట నాకేమి అర్థం కాల. కానీ ఆమె మాట ద్వారా నాకు ఏ విధమైన ఆదరణ కలగలేదు. నేను బాధలో నేను ఏడుస్తుంటే కోపం వస్తూ ఉంది. ఆ మాట్లాడే మాటలన్నీ నాకు కోపం వస్తూ ఉంది. అలాగే బాధను దిగమింగుకుంటూ నేను బాధపడుతుంటే ఈమె బాధ మరొక బాధ అయిపోయింది నాకు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గారు చెప్తున్నాడు,
మీరు చెప్పు ప్రతి ఉత్తరములు నమ్మదగినవి కాదు. మీరు ఏవో నేను శ్రమలో ఉన్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు మీరు చెప్తున్నారు మాటలు. ఇటు నిరర్ధకమైన మాటలతో మీరేల నన్ను ఓదార్చుచున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనుష్యుని ద్వారా మనకు ఓదార్పు కలగదు. ఎందుకనంటే నువ్వు శ్రమలో ఉంటే, నువ్వు బాధలో ఉంటే వస్తారు కొందరు. వచ్చి ఎలాంటి మాటలు చెప్తారంటే నమ్మదగినవి కాని మాటలు చెప్తారు. వారు చేయలేని మాటలు చెప్తారు. ఏదో నోరుంది కదా, లేకపోతే మాట్లాడాలి కదని మాట్లాడేస్తారు. దేవుని వాక్యము ఈ పూట చెప్తుంది, ఇదిగో ఒక మనుషుని ద్వారా నీకు ఓదార్పు కలగదు. లోకములో ఉన్న ఏ వ్యక్తి ద్వారా కూడా నీకు ఓదార్పు కలగదు. కానీ ఇదిగో నా ప్రభువు చెప్తున్నాడు, వారు ఓదార్చబడుదురు. ఆ 5వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనము గమనించి చూస్తే, ఆయన కొండ మీద కూర్చున్నారు. ఆయన కొండ మీద కూర్చుంటే ఆయన ప్రజలు ఆయన యొద్దకు వచ్చారు. ఆ మాట చదువుకుందాం. ఆయన ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి. ఆ మొదటి మాట చాలా ప్రాముఖ్యమైన మాట. మరొకసారి ఆ మాట చదువుకుందాం. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా, కొండ ఎక్కి ఒక స్టేజ్ మీద ఎత్తైన ప్రదేశములో ఆయన కూర్చున్నారు. ఆయన కూర్చున్నప్పుడు ఆయన ప్రజలు ఆయన యొద్దకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ వచ్చిన వారు ఆదరించబడతారు, ఆ వచ్చిన వారు ఓదార్చబడతారు. ఆ వచ్చిన వారికి ఆయన ఓదార్పును కలగచేస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు బహుదూరమైన నన్ను నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరతీసిన నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిటిలో శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. హల్లెలూయా. ఆ మాటలు ఎలాంటి మాటలు అంటే నమ్మదగినవి కాదు. మీరు చెప్పు ప్రతి ఉత్తరములు నమ్మదగినవి కాదు. ఇటు నిరర్ధకమైన మాటలతో మీరేల నన్ను ఓదార్చ చూసెదరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆ యొక్క సమాధి కార్యక్రమం జరిగింది. ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఫలాని రోజు కార్యక్రమం అని అందరికీ తెలియచేసిన తర్వాత మా పెద్దలు, కుల పెద్దలు, చుట్టుపక్కల ఉన్న పెద్దలు నాతో ఒక విషయం చెప్పారు. నువ్వు గ్రామము పొలిమేర్లు దాటి వెళ్ళకూడదు. ఎక్కడ కూడకూడదు? పొలిమేరు దాటి వెళ్ళకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, పొలిమేరు దాటి వెళ్ళకూడదని చక్కటి క్షేమకరమైన వార్త, మంచి వార్త, శుభవార్త చక్కగా నాకు కండిషన్ పెట్టారు. కానీ నీ దగ్గర ప్రస్తుతానికి డబ్బులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ కార్యక్రమానికి చాలా డబ్బులు అవసరం కదా, బంధువులు చాలామంది వస్తారు కదా, వారికి కావలసిన ఏర్పాట్లు చేయాలి కదా,
మరి నువ్వు చూస్తే గ్రామం దాటి వెళ్ళకూడదు కదా అని ఒక్కరు కూడా అడిగిన వారు లేరు. దేవునికి స్తోత్రం. అయితే ప్రతిరోజు సాయంత్రానికి చాలామంది వస్తున్నారు. ఈరోజు పోలేదు కదా, ఇక రేపు కూడా పోవద్దు, ఈ 4 రోజులు పోవద్దు, ఈ 8 రోజులు పోవద్దు, ఈ 9 రోజులు పోవద్దు అని నాతో చక్కగా కండిషన్ చెప్తున్నారు. కానీ పరిస్థితి ఏమిటి అని అడిగిన వాళ్ళే. మరి ఆ రోజు నేను దుఃఖిస్తూ ఉంటే, నేను కన్నీరు కారుస్తూ ఉంటే, నేను బాధపడుతుంటే, మరి ఇన్ని మాటలు చెప్పారు కదా అని నేను వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే ఆ రోజు నాకు ఈ వాక్యం దొరికింది. మీరు చెప్పు ప్రతి ఉత్తరములు నమ్మదగినవి కాదు, ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరేల నన్ను వాదార్చ చూసెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఇంట్లో ఉండి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో వారిని దేవుడు మరిచిపోవటానికి అన్యాయస్తుడు కాదు, వారిని నా దేవుడు ఆదరించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుని బంధువు దేవుని బిడ్డ. వాళ్ళకి నాకు ఆత్మ సంబంధమైన రిలేషన్ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఫోన్ సౌకర్యం లేదు. ₹1 చిల్లర తీసుకుని వెళ్ళి, వాళ్ళ ఇంటి దగ్గర ఫోను లేదు, వాళ్ళ పక్కింటి దగ్గర ఫోన్ ఉంది. ఆ ₹1 వేసి వాళ్ళకి చెప్పాను, నాకు ఇలా డబ్బులు అవసరమయ్యాయి, కొద్దిగా ఆ సహోదరుని డబ్బులు తీసుకుని త్వరగా నా దగ్గరికి రమ్మని చెప్పు అని చెప్పించాను. 2వ రోజు ఆ సహోదరుడు దానికి కావలసిన ధనాన్ని తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన కూర్చున్నాడు. ఆయన ప్రజలు ఆయన యొద్దకు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని, వారు ఎలాంటి కష్టములో ఉన్నా, ఎలాంటి నష్టములో ఉన్నా అట్టి వారిని ఆదరించేవాడు, ఓదార్చటానికి శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎంతోమంది బంధువులు వచ్చి, ప్రియ దేవుని బిడ్డలారా, మమ్మల్ని అడిగితే మేము ఇచ్చేవాళ్ళం కదా, మమ్మల్ని ఎందుకు అడగలేదని చాలామంది అంటే, ఒక అతనితో చెప్పాను, నేను అడుగుదాం అనుకున్నాను, ప్రభు నిన్ను అడగొద్దు అన్నాడు అన్నది. నేను అనుకున్నాను నిన్ను అడగాలని, కానీ నా ప్రభు చెప్పాడు నిన్ను అడగొద్దని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆయన హస్తపు నీడలోనికి, ఆయన పాదముల దగ్గరికి వచ్చి ఎవరైతే ఉంటారో అట్టి వారిని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా దేవుడు వాదార్చే దేవుడు. చెప్పలేము ఎవరైనా వాదార్చే దేవుడు. యెషయా ప్రవచన గ్రంథము 51 అధ్యాయము 3 వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. కింద వాక్యములో దాని అరణ్య స్థలము అని ప్రారంభించాలి. దాని అరణ్య స్థలములలో ఏదేను వలె చేయుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనము గమనించి చూస్తే ఇక్కడ దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. అరణ్యములో స్థలం ఉంటుంది,
చెట్లు ఉంటాయి. ఆ స్థలము, ఆ చెట్లు ప్రయోజనము లేని చెట్లు, ఉపయోగము లేని చెట్లు. ఈ అరణ్యము అనగా శ్రమలకు సాదృశ్యము, ఆకలికి సాదృశ్యము, ఆదరణ లేని పరిస్థితులకు సాదృశ్యముగా ఉన్నది. ఇప్పుడు నీ జీవితము, నీ కుటుంబ పరిస్థితి ఆదరణ లేని స్థితిలో, శాంతి లేని స్థితిలో, సమాధానము లేని స్థితిలో, ఆహార ధాన్యమే లేని స్థితిలో నీ జీవితం ఉండొచ్చు. ఆయన పాద సన్నిధికి వచ్చిన నీ జీవితాన్ని నా దేవుడు చెప్తున్నాడు, వారు ఓదార్చబడుదురు. దేవునికి స్తోత్రం. నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అరణ్య రోదన, ఈ శ్రమలు, ఈ ఆకలి, ఈ దప్పికను నా దేవుడు ఏదేను తోటవలే చేసేదను, ఏదేను తోటవలే నేను చేసేవాడను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏదేను తోట అంటే అక్కడ కూడా చెట్లు ఉన్నాయి. అక్కడ ఏమున్నాయమ్మా? చెట్లు ఉన్నాయి. ఆ ఏదేను తోటను తడపటానికి కూడా నా దేవుడు నదిని చేశాడు. అరణ్యములో నదులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఈ నదితో మనిషికి ప్రమాదం ఉంది. ఎందుకనంటే అరణ్యములో ఉన్న నదులలో ముసళ్ళు ఉంటాయి. ఏముంటాయమ్మా? ముసళ్ళు ఉంటాయి. ఏ జీవైతే, ఏ జింకైతే, ఏ సింహము అయితే, ఏదైతే వచ్చి ఆ దాహము తీర్చుకోవటానికి వస్తుందో ఆ ముసలి అప్పుడు ఆకలి తీర్చుకుంటుంది. అంత ప్రమాదకరమైన నదులు అరణ్యములో ఉన్నాయి. అలాగే అరణ్యములో చెట్లన్నీ కూడా ముళ్ళ చెట్లు, చేదు కాయలతో కూడిన చెట్లుగా ఉన్నాయి. కానీ ఈ ఏదేను తోటలో ఉన్న చెట్లన్నీ కూడా ఫలభరితమైన చెట్లే. దేవునికి స్తోత్రం. ఫలములిచ్చి చెట్లే. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆదాములు ఎలా ఉండేవాళ్ళంటే చెమటే లేకుండా, శ్రమే లేకుండా, బాధే లేకుండా ఆనందముతో దేవునితో గడిపేవాళ్ళు, దేవునితో ఉండేవాళ్ళు, దేవునితోనే వాళ్ళ సమయాన్ని కొనసాగించేవాళ్ళు. వాళ్ళకు కట్టెలు తెచ్చే పని లేదు. ఏం లేదమ్మా? నూనె తెచ్చే పని లేదు, వంట చేసే పని లేదు. ఏమిటంటే చక్కగా నచ్చిన కాయ కోసుకోవటం తినటమే, నచ్చిన కాయ కోసుకోవటం తినటమే, నచ్చిన కాయ కోసుకోవటం తినటం. ఇప్పుడు డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారమ్మా? బిర్యానీ వండుకొని గట్టిగా 4 కేజీలు తెచ్చుకొని ఉడికించుకొని తినమంటున్నారా, లేదా కాయలు తినమంటున్నారా? అమ్మ చెప్పాలి. డాక్టర్ దగ్గరికి పోతే ఏం చెప్తున్నారు? ఎలిషనానా ఏం చెప్తున్నారు? మీ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకే 4 కేజీలు తెచ్చుకొని, లేకపోతే 3 కేజీలు బీఫ్ బిర్యానీ లేకపోతే దమ్ బిర్యానీ తెచ్చుకుని తినేయాలని చెప్తున్నారా, లేకపోతే కాయలు తినమంటున్నారా? జామకాయలు, యాపిల్ కాయలు, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఏం తినమంటున్నారు? అంటే ఉన్నదంతా అందులో ఉంది. ఆరోగ్యం కాయల్లోనే ఉంది, ఆ ఫ్రూట్స్లోనే ఉంది, ఆ ఫలాల్లోనే ఉంది. ఆ యొక్క ఆదాము ఏమి తిన్నారంటే బిర్యానీలు తినలేదు, చక్కగా ఆ యొక్క ఫలములు తినేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆ ఫలములు వాళ్ళు తిన్నారు కాబట్టి వాళ్ళకు రోగము లేదు. ఇప్పుడు రోగం వచ్చిందని డాక్టర్ దగ్గరికి పోతే మీ రోగం తగ్గాలంటే మీరు తినే తిండి చెప్పాలి. జింక్ ఫుడ్, స్వర్ణ ఏ ఫుడ్ తగ్గించాలి చెప్పమ్మ, చదువుకున్న దానివి కదా. ఏ ఫుడ్ తగ్గించాలి? జింక్ ఫుడ్ తగ్గించాలి, ఫ్రూట్స్ పెంచాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సంధ్య, ఏ ఫుడ్ తగ్గించాలి? ఏ ఫుడ్ తగ్గించాలి? జింక్ ఫుడ్ తగ్గించాలి, ఫ్రూట్స్ పెంచాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి డాక్టర్లు ఎలా చెప్తున్నారని చూస్తే, నేను మరలా బైబిల్లో చూస్తే, బైబిల్లో ఆ యొక్క అవ్వ ఆదాము గారు చక్కగా ఫ్రూట్స్ తింటానే ఏ రోగము లేకుండా, ఏ బలహీనత లేకుండా వాళ్ళకి కావలసిన పోషకాలన్నీ అందుతూ ఆ ఏదోను తోటలో వారు సంతోషముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభు చెప్తున్నాడు, అరణ్య రోదన వంటి నీ జీవితాన్ని, లేకపోతే నీ కుటుంబాన్ని నేను ఏదేను తోటగా చేస్తాను, క్షేమకరమైన తోటగా చేస్తాను, క్షేమకరమైన కుటుంబంగా చేస్తాను, ఆదరణ కలిగించే స్థితిలోనికి నిన్ను వాదార్చుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆలోచనలన్నీ కూడా గాలిలో మేడలు కడతా ఉంటాయి. ఏం చేస్తుంటాయమ్మా? గాలిలో మేడలు కడతా ఉంటాయి. బైబిల్లో కూడా ఒక తల్లి కొడుకు ఎవరమ్మా గాలిలో మేడలు కడతా ఉన్నారు. ఈ భూమి నాదే, ఈ బంగారం నాదే, ఈ బ్యాంకు నాదే, ఈ బ్యాలెన్స్ నాదే, ఈ కొంప నాదే, ఇదంతా నాదేనని గాలి మేడలు కడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పండి బైబిల్లో ఆదికాండంలో ఉన్నారు? తల్లి కొడుకు, తల్లి కొడుకు, ఇదంతా నాదే, ఇదంతా నాదే, నాది నాది అంటూ నాది నాది అంటూ హల్లెలూయా. ఇష్మాయేలు ఆగరు గాలి మేడలు కట్టేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు? గాలి మేడలు కట్టేస్తా ఉన్నారు. ఈ పొలము నాదే, ఈ బర్రెలు నావే, ఈ ఒంటెలు నావే, ఈ గాడిదలు నావే, ఇదంతా నాదే 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 నాదే. దేవునికి స్తోత్రం. కేరళలో ఆ చనిపోయిన వాళ్ళు కూడా నాదే 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 అని ఇంతవరకు అనుకున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక వాటర్ బాటిల్ నిండా, ఆ రోజుల్లో బాటిల్ లేవు, సొరకాయనే ఇథనాల్ తీసి క్లీన్ చేసుకుని అందులో నీళ్లు పోసుకుని తాగేవాళ్ళు. అప్పుడు దేంట్లో? సొరకాయలు. దేవునికి స్తోత్రం. తెలుసా మీకు? ఎప్పుడైనా తాగారా? నేను చాలాసార్లు తాగాను. నేను చిన్నప్పుడు మా తోటలోకి ఆ సొరకాయలో నీళ్ళు పట్టుకెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజుల్లో అవి వాడేవాళ్ళు. దేవునికి స్తోత్రం. అది నమూనాన్న మీకు చూపించాలి. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమైతే ఈసారి ట్రై చేస్తా. ప్రియ దేవుని బిడ్డలేరా, తొడుని తీసేస్తారు, ఏమి లేదు. దాంట్లో ఉన్న విత్తనాల పీస్ అంతా బయటికి తీసుకెళ్ళి నీట్గా కడుక్కుంటాం, నీళ్లు పోసుకుంటాం, దానికి తాడు కట్టుకుంటాం. హల్లెలూయా. ఈ ప్లాస్టిక్ బాటిల్లో తాగినా, ఇంక దేంట్లో తాగినా క్యాన్సర్కి సమీపస్తులుగా. దేనికి సమీపస్తులుగా? ప్లాస్టిక్ వాడటం వల్ల. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలు, దాని నిండా నీళ్లు పోసి ఒక సంఖకి తగిలించి ఆఖరికి మరొక సంఖలో ఈ బిడ్డను పెట్టి ఇంటిలో నుంచి త్రోసివేసేసారు. ఇంట్లో నుంచి త్రోసివేసేసారు. అబ్రహాము గుడారములో నుంచి ఆగరు త్రోయబడింది.
ఆగరు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళటానికి వీలు లేదు. అవకాశము లేని పరిస్థితులలో గ్రామములోనికి వెళ్ళే అవకాశము లేక, పట్టణములోనికి వెళ్ళే అవకాశము లేక అరణ్యములోనికి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు ఆగరును ఆదరించేవారు లేరు, వాదార్చేవారు లేరు. అయిన వారికి దూరం అయిపోయింది. నమ్మిన వారు కూడా తరిమేశారు. అంతకు ముందు రోజు వరకు కూడా ఆగరు అనుకుంది, ఈ ఆస్తి అంతా నాదే, ఈ ఆస్తి అంతా నా బిడ్డదే, ఇక ఈ ఆస్తికి ఎవరో దిక్కులేరు, ఇక నేనే దిక్కు అనుకుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, త్రోయబడింది. అరణ్యములో నడిచి 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 అలసిపోయిన పరిస్థితి, సొమ్మసిల్లిపోయిన పరిస్థితి, ఆహారము లేని పరిస్థితి, ఆ యొక్క నీళ్ళైపోయిన పరిస్థితి, ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి. ఆమెను వాదార్చేవారు లేరు. ఎవరు లేరమ్మా? వాదార్చేవారు లేరు. ఈరోజు నీవు మనుషులను నమ్మి ఉండొచ్చు, లేక బంధువులను నమ్మి ఉండొచ్చు, లేక స్నేహితులను నమ్మి ఉండొచ్చు, లేక రక్త సంబంధికులను నమ్మి ఉండొచ్చు. వారు నీకు ద్రోహం చేసి ఉండొచ్చు, నిన్ను త్రోసివేసి ఉండొచ్చు, నీకు అన్యాయము చేసి ఉండొచ్చు. వాదార్చువారు లేరని అలమటిస్తున్న నీతో నా దేవుడు చెప్తున్న మాట, నేను నిన్ను వాదారుస్తాను, ధైర్యపరుస్తాను, నేను నీకున్నాను. దేవునికి స్తోత్రం. ఈ అరణ్య యాత్రలో ఒంటరినై దిక్కులేక తిరుగుచున్న తల్లిని, అనాథ తల్లిని, ఈ అరణ్య యాత్రలో ఒంటరినై దిక్కులేక తిరుగుచున్న తల్లిని, అనాథ తల్లిని చూచుచున్న దేవుడవయ్యా. అందరూ నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. శారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనై పోయాను. శారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనై పోయాను. కన్న కొడుకు మరణమును చూడలేక, కన్న కొడుకు మరణమును చూడలేక తల్లడిల్లిపోతున్న తల్లిని, అనాథ తల్లిని. ఆ బిడ్డ, మమ్మీ నాకు దాహముగా ఉంది, మమ్మీ నాకు ఆకలిగా ఉంది, మమ్మీ నాకు దాహముగా ఉందని ఆ బిడ్డ తల్లడిల్లిపోతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? అమ్మమ్మ ఏం చేస్తున్నాడు? తల్లడిల్లిపోతా ఉన్నాడు. అప్పుడప్పుడు నేను జాల్యం చూస్తుంటే, అభిషేక్ గారు అల్లాడిస్తుంటే నాకు ఇస్మాయిలే గుర్తొస్తాడు. వీడికి కడుపు నిండిన తర్వాత కూడా ఇంత మనిషిని అల్లాడిచ్చేస్తున్నాడే, ఇస్మాయిలు ఆగరినప్పుడు ఎంత అల్లాడిచ్చాడు. సాములన్నీ వాళ్ళ చిన్న మనవరాలు వచ్చి అల్లాడిచ్చేస్తుంటుంది అంతే. అప్ప ఏది ఎక్కడుందమ్మా? సాత్విక ఎక్కడుంది? ఉందా? అల్లాడిచ్చేస్తుంది. ఆమె చిల్లర లేదు, ఆగన్న అల్లాడిచ్చేస్తుంది, ఊపిరి తీసేస్తుంటుంది. కడుపు నిండా పెట్టి తిన్న పిల్లలే ఇట్ట అల్లాడిచ్చేస్తుంటే ఆ అరణ్యములో దాహముతో ఆకలితో ఆ బిడ్డ మరణమును చూడలేక. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనమున్న స్థితిని బట్టి మన బిడ్డ మన దగ్గరికి వెళ్ళి కడుపు నిండా ఏలు పెడితే అందేదాకా తోస్తాం కదమ్మా. అమ్మతో అన్నం ఎట్టు పెడతాం పిల్లలకమ్మా? ఏదో కొద్దిగా వేసేసి తిని లేచిపోవడం కదా, పట్టుకుని పిసికి ఏలు పెడితే అందేదాకా పెడతాం. పెట్టి సంఖకు బైబిల్ బ్యాగ్ తగిలిచ్చి బడికి పోంటే అప్పా మళ్ళీ ఏమంటున్నారు? ఎంత? 5 రూపాయలు తీసుకుంటలే ఇప్పుడు. ఎంత? ఫిక్స్
అంతా ఫిక్సే కదా. నిష్కలంకకి 5 రూపాయలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5 రూపాయలు ఫిక్స్ చేసాం, మంత్లీ పేమెంట్ అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్యాంటీన్ ఓనర్ చెప్పాడు, అయ్యా మీ అమ్మాయి రోజుకి 5 రూపాయలే తీసుకుంటుంది. ఎంత? ఓల్డ్ కప్పు శాంతి చిన్న కొడుకు వచ్చింది, 600 వారంలో తినేసాడు. 600 ఇచ్చొస్తే వారంలో అయిపోయింది. దేవుని స్తోత్రం. వాడి గిన్నీస్ బుక్లో ఎక్కించేశారు అక్కడ. నిష్కలంకన 5 రూపీస్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డరు, ఒక తల్లిగా ఒక తండ్రి స్థానములో ఆ బిడ్డ ఆ 10 రూపాయలు అడిగినప్పుడు మన చేతిలో లేకపోతే మన మనస్సు ఎలా అయిపోతుంది, మన ఆలోచన ఎలా అయిపోతుంది, మన హృదయం ఎలా అయిపోతుంది. కానీ పిల్లలకి ఎక్కడ కొంది అన్నం, ఏలు పెడితే గొంతులు ఏలు పెడితే అందుద్ది, ఏలుకు తగులుద్ది. గేజ్ చూస్తాం కదా, ఇంజనీర్లు చూసినట్టు అబ్రహ్మణ అందుద్ది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆగరు జీవితాన్ని చూస్తే ఆ అరణ్యములో దాహముతో ఆకలితో అల్లాడిపోతూ, మమ్మీ నాకు ఆకలిగా ఉంది, నాకు దాహముగా ఉంది, నేను చచ్చిపోతున్నాను అంటే ఆ తల్లి అలవటిస్తుంది, అనాథ తల్లిని అంటుంది. ఏమంటుంది? కన్న కొడుకు మరణమును చూడలేక తల్లడిల్లిపోతున్న తల్లిని, అనాథ తల్లిని. కన్న కొడుకు మరణమును చూడలేక తల్లడిల్లిపోతున్న తల్లిని, అనాథ తల్లిని. అలాగా ఇక ఆదరించేవారు లేరు, ఇక నా వారు అని చెప్పే పరిస్థితి లేదు. అమ్మా ఎవరి నుంచి మీది ఏ ఊరు అని అడిగినా తల్లిదండ్రుల ఊరు చెప్పే పరిస్థితి లేదు, నమ్మిన వారు ఊరు చెప్పే పరిస్థితి లేకుండా ఆ యొక్క సహోదరి, ఆ బిడ్డ ఆ విధముగా అయిపోతే ఆ బిడ్డ ఆ తల్లి మొరపెడుతూ ఉన్నారు. ఆదికాండము 21వ అధ్యాయము 17 వాక్యం, 17 వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనం పిల్లలకు నేర్పించవలసింది ఒకే ఒకటి ఏంటంటే, మనల్ని తరచుగా మనల్ని అడగటం, వాళ్ళకి ఇవ్వటం కాదు, కానీ మీరు దేవుడిని అడగాలి. ఏం నేర్పాలి పిల్లలకి? అమ్మ పిల్లలకి మనం ఏం నేర్పాలి? డబ్బులే అడిగినా, అప్పలే అడిగినా, పప్పలే అడిగినా, స్వీట్ అడిగినా, జింక్ పుట్టు అడిగినా, ఫ్రూట్స్ అడిగినా, కురుకురు ప్యాకెట్లు అడిగినా ఏమనాలి? మేము దేవుడిని అడగాలి. ఎందుకనంటే మనం ఇప్పుడు రాలిపోతామో తెలియదు, మనం ఎప్పుడు రాలిపోతామో. కానీ వారు దేవుని మీద ఆధారపడితే, ఎవరి మీద ఆధారపడితే? దేవుని మీద ఆధారపడితే దేవుడిచ్చే ఆశీర్వాదము ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఒక్క 2 days బ్యాక్కి వెళ్దాం. ఇస్మాయిల్ అంతకుముందు డబ్బులు ఎవరిని అడిగి ఉంటాడు అంగడికి పోవటానికి? ఇప్పుడు ఆకలిని తల్లిని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆకలిని తల్లిని అడుగుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఆకలితో చచ్చే పరిస్థితిలో ఉన్నాడు. ఒక 2 days బ్యాక్కి వెళ్తే ఎవరిని అడుగుంటాడు? ఇస్మాయిలు డబ్బులు. చెప్పాలి అమ్మా. ఒక 2 రోజుల క్రితం ఎవరిని అడుగుంటాడు డబ్బులు? ఆకలి లేకపోతే అప్ప కావాలని ఎవరిని అడుగుంటాడు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి అమ్మా. ఎవరిని అడుగుంటాడు అమ్మ? ఎవరిని అడుగుంటాడు? అబ్రహాముని. అబ్రహాము ధనవంతుడు. అబ్రహాం ఎవరు? ధనవంతుడు. రూపాయి అడిగితే 10 రూపాయలు ఇచ్చేవాడు, 10 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇస్తూ ఆ వ్యక్తిని పెంచాడు. కానీ ఈ పూట అబ్రహాము పోయాడు, అబ్రహాము కనుమరిపోయాడు, అబ్రహాము సమీపంలో లేడు. ఆ అబ్రహామే ఈ వ్యక్తికి ఒక శత్రువు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు అయ్యా
ఇంతవరకు మనిషి మీద నేను ఆధారపడ్డాను, ఇక నుంచి నేను నీకు మొరపెడుతున్నానని దేవునికి మొరపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మొరపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరలా వాక్యాన్ని చదువుదాం. 17 వాక్యం. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా హృదయ బాధకరమైన మాట 16లో రాయబడి ఉంది. ఈ పిల్లవాని ఆకలి చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము ఒక బాణము ఇసిరితే ఎంత దూరం వెళుతుందో అంత దూరము అతనికి ఎదురుగా వెళ్ళి కూర్చొని అక్కడ ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. ఇంకా మనం 15 వాక్యాన్ని చూస్తే, ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద చిన్నవాన్ని పడవేసి, ఇక ఈడిని నేను చూడలేను అని దూరం అయిపోయింది. అయితే నా దేవుడు ఆ చిన్నవాని మొర్ర విన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మొర వినటానికి ఎవరు లేని పరిస్థితుల్లో నా దేవుడు ఆ చిన్నవాని మొరడు ఆలకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ అవసరం ఉంది. నేను అడుగుతున్నాను ఇవ్వట్లేదు, నా బంధువులు ఇవ్వట్లేదు, లేకపోతే నా భర్త ఇవ్వట్లేదు, నా అత్తమామలు ఇవ్వట్లేదు, వాళ్ళు వీళ్ళు ఇవ్వట్లేదని నీవు బాధపడుచున్నవేమో. ఇస్మాయేలు వలె నీవు నా ప్రభువుని అడిగినట్లయితే, నా ప్రభువు చెప్తున్నాడు, అడిగినంత కంటే అధికముగా అనుగ్రహించువాడను. దేవునికి స్తోత్రం. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు. ఐశ్వర్యవంతుడవు. నా దేవుడు అబ్రహాము కంటే ఐశ్వర్యవంతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ చిన్నవాణ్ణి నా ప్రభు ఆకలి తీర్చినట్లు, దాహము తీర్చినట్లు నా ప్రభు ఆఖరితో చెప్తున్నాడు, వాడు చావడు. ఆగరు. ఆకాశము నుంచి దూత, ఆ మాట చదువుదాం. అప్పుడు దేవుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరుని పిలిచి ఆగరు, నీకు ఏమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోటు వాని స్వరము విని ఉన్నాడు. కొట్టు చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి స్వరం విన్నాడు? ఆ చిన్నవాని స్వరం విన్నాడు. ఇప్పుడు మీ పిల్లల చేత ఎప్పుడైనా ప్రార్థన చేయించారా? మీ పిల్లల చేత ప్రభువుకి, అయ్యా నాకు ఆహారము కావాలి, అయ్యా నాకు వస్త్రము కావాలి, అయ్యా నాకు మంచి బుక్స్ కావాలి, అయ్యా నాకు మంచి చెప్పులు కావాలని మీ పిల్లల చేత ప్రార్థన చేపిస్తున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది నన్ను నిష్కలంక అడిగినా నేను ఒకటే చెప్తాను, ప్రార్థన చేసుకో, ప్రభు చిత్తం అంటాను. ప్రార్థన చేసుకో, ప్రభు చిత్తం. అడగంగానే తీసుకుందని ఇస్తున్నారేమో, మంచిదే. కానీ వాళ్ళకి ప్రార్థన నేర్పించాలి, ప్రభువు మీద ఆధారపడటం నేర్పించాలి. దేవునికి స్తోత్రం. అమ్మా, ఏమి నేర్పించాలి? ప్రార్థన నేర్పించాలి, ప్రభువు మీద ఆధారపడటం నేర్పించాలి. ఈ చిన్నోడు అప్పుడు దాకా అబ్రహాం మీద ఆధారపడి అబ్రహాస్తంతో నాదనుకున్నాడు, అనాథ అయిపోయాడు. కానీ ఇప్పుడు దేవుడు ఆ చిన్నవాని స్వరమిని, ఆ చిన్నవాడికి ఆహారం ఇచ్చి, వస్త్రం ఇచ్చి, దాహం ఇచ్చి బ్రతికిస్తూ ఆ చిన్నవానితో చెప్తున్నాడు. 18 వాక్యం చదువుదాం. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పాను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున
ఆమె ఎదుట నీటి ఊటను చూసి వెళ్ళి ఆ తిథిలో నీళ్లను నింపి ఆ చిన్నవానికి దాహమిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. వాడు చనిపోలేదు. వాడి కడుపులో నుంచి 12 మంది రాజులు పుట్టారు. ఈరోజు పెట్రోలు డీజిల్ బావిలన్నీ కూడా నా దేవుడు అడిగిచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అది ఎంత గొప్ప ఆశీర్వాదమో, ఎంత గొప్ప దీవెనో. కాబట్టి మన పిల్లలకు, చిన్న పిల్లలకు ప్రార్థన నేర్పించాలి. అమ్మమ్మ ఏమి నేర్పించాలి? అమ్మమ్మ ఏమి నేర్పించాలి? ప్రార్థన నేర్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయనకి ప్రార్థన చేస్తారో వారిని ఆదరించే దేవుడు. దేవునికి స్తోత్రం. వాదార్చే దేవుడు. నీ జీవితంలో భయపడనవసరం లేదు. నీ అవసరములు తీర్చగలడు, నిన్ను ఆదరించగలడు. చివరి మాట మనం చదువుకొని మనం ముగించుకుందాం. ఆకలితో ఇసుకు చెందిన ప్రతి ఒక్కరు గట్టిగా ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. కరెక్ట్గా కండిషన్గా ఉండి వాక్యం వింటున్నారు మీరు. దేవునికి స్తోత్రం. కరెక్ట్ కండిషన్లోనే ఉన్నారు. ఎవరు చెప్పలేదుగా? దేవునికి స్తోత్రం. ఇంకో ప్రాముఖ్యమైన విషయం చెప్పుకొని మనం ముగించుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 66 అధ్యాయము 13 వాక్యం. అమ్మ అందరూ తీయండి, చదువు నాన్న. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. తల్లి తన బిడ్డలను మరచినా హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో తల్లులు ఉన్నారండి. 2 తల్లుల గురించి మీకు క్లుప్తంగా చెప్తాను. అంటే బిడ్డలను మర్చిపోయే తల్లులు కూడా ఉన్నారా? ఉన్నారు. కానీ బిడ్డలను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే తల్లులు కూడా ఉన్నారు. ఒక తల్లి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ తల్లికి 80 సంవత్సరాల వయసు మించిపోయింది. ఎన్ని సంవత్సరాలమ్మా? వాళ్ళ కుమారుడికి 60 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 80 సంవత్సరాల వయసులో 60 సంవత్సరాలు వయసు దాటిపోయిన కుమారుడికి తల్లి ఒక బైక్ కొనిచ్చింది. ఏం కొనిచ్చిందమ్మా? బైక్ కొనిచ్చింది. ఆమె దగ్గర పైసా డబ్బులు లేవు. నా పెన్షను నేను ఇస్తానని చెప్పింది ఫైనాన్స్ వాళ్ళకి. ఏం చెప్పింది? ఎవ్రీ మంత్ నాకు వచ్చే పెన్షను ఇస్తాను, 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకు వేసుకో, నేను ఉన్నంతకాలము ఇస్తాను, ఇక నేను లేకపోతే ఆ బండి పట్టుకెళ్ళిపో అతను కట్టలేకపోతే అని ఈ తల్లి వెళ్ళి ఫైనాన్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిందండి. తల్లి ఆ ఫైనాన్స్ ఆఫీసర్ అడిగాడు, అతను ఆ యొక్క యజమానుడు అడిగాడు, మరి నువ్వెలా బ్రతుకుతున్నావు, నువ్వు బ్రతికేది నేను తీసుకోవటం నాకు కూడా ఇది నేరం అవుద్దని అడిగాడు. అడిగితే నా మనవరాలు వ్యాపారం చేస్తుంది, ఆమె పసిబిడ్డ, ఆమెకు తోడు ఉండాలి, నేను అక్కడుంటే నా మనవరాలు నాకు అన్నీ చూసుకుంటుంది. ఎక్కడుంటే ఆ అంగడి దగ్గర కూర్చుంటా నేను. ఆ అంగడి దగ్గర ఆ వ్యాపారం కొనసాగాలి కదా, ఆమె పరిస్థితి కదా, రోడ్ల వ్యాపారం పెట్టుకుందా, ఆమెకు సంరక్షకురాలుగా నేను అక్కడ కూర్చుంటే నా మనవరాలు నాకు అన్నీ చూసుకుంటుంది, నా కుమారుడికి బండే వండి ఆ మనవరాలు కూడా వివాహం అయిపోయింది, పెద్ద వయసే. ప్రియ దేవుని బిడ్డలారా,
మరి తల్లిని ఆ రోజుల్లో మరి ఎలా చూశాడు అనేది మనకు తెలియదు. 80 సంవత్సరాలు వయసు దాటిపోయిన తరువాత కూడా నేను మరొక ఇంటి దగ్గర ఉండి మరొకళ్ళకి హెల్ప్ చేసుకుంటూ నా జీవితాన్ని కొనసాగిస్తాను, నా పెన్షను నా కుమారుడికి బండేవండి. అలాగా అప్పు తీర్చింది తల్లి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక తల్లిని చెప్పమంటారా? 4 సబ్బులు 1/2 కిలో సర్ఫ్ తీసుకొస్తేనే బట్టలు ఉతుకుద్ది, అయితే అక్కడ పక్కన పెట్టించేస్తే. కేజీ బియ్యం కూరగాయలు తెస్తే నా కొడుకు అన్నం పెడతలే, అన్నం పెట్టదు. కేజీ బియ్యం కూరగాయలు తెచ్చి పెడితే అన్నం పెడుతుంది. 2 సబ్బులు 1/2 కేజీ సర్ఫ్ ప్యాకెట్ తెచ్చి పెడితేనే బట్టలు ఉతుకుతుంది. ప్రియ దేవుని బిడ్డరు, ఇంకా నా అనుభవంలో మాత్రమే చూశాను, మీ అనుభవంలో ఇంకా మీరు చాలా చూసి ఉంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను. తల్లి మరచిన నేను నిన్ను మరువని దేవుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరువని దేవుడును. దేవునికి స్తోత్రం. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువ లేనంటివే. హల్లెలూయా. నేను తల్లిని గురించి చెప్తున్నాను కదా, ఈరోజు కూడా చాలామంది సమాజంలో పరలోకపు తల్లి ఉందని దుర్బోధలు మీ మధ్యకు వస్తున్నాయి. ఏ తల్లమ్మా? పరలోకపు తల్లి. ఆ సహోదరి మేరీకి ట్రైన్లో ఒక వ్యక్తి కలిసి నువ్వు సత్యంలోకి రావాలి, పరలోక తల్లి అని తెలుసుకోవాలని చెప్పాడట. నా దగ్గరికి వస్తే నేను కాస్త గూగుల్లోకి వెళ్ళి డెప్త్లోకి వెళితే పరలోకపు తల్లి భర్తకి విడాకుల నుంచి మరొక వ్యక్తి వెళ్ళిపోయింది. పరలోకపు తల్లి ఏమైంది? మరొకటితో వెళ్ళిపోతే భర్త వెళ్ళి కోర్టుకేస్తే విడాకులు తీసుకుంది. ఆ తీసుకెళ్ళినోడు యేసుక్రీస్తట. ఈమె పరలోకపు తల్లి అంట. వాడు ఆటుటక్తో చనిపోయాడు. ఈమె నేను పరలోకపు తల్లిని, నా సత్యం తెలుసుకోండి అని ఈ దుర్బోధ స్పీడుగా విస్తరిస్తుంది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పొంతన లేని వాక్యాలు దానితో కలుపుకొని దుర్బోధలు వస్తున్నాయి. జాగ్రత్త. దేవుని వాక్యం చెప్తుంది, యూదా పత్రికలో మొదటి నుంచి మీరు విన్న ఉపదేశము కొరకు మీరు పోరాడుడి. యూదా పత్రిక ఒకసారి తీద్దాం. యూదా పత్రిక మొదటి అధ్యాయం 3 వాక్యం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్ములను వేడుకొనుచున్నాను. పరిశుద్ధులకు, మన ఆత్మీయ నాయకులకు ఈ బోధ అప్పగించబడింది. అపోస్తుల ద్వారా వారికి, వారి ద్వారా వారి ద్వారా వారి ద్వారా వారి ద్వారా వారి ద్వారా ఈ బోధ మన చేతికి అప్పగించబడింది. ఈ బోధ కొరకు మనం పోరాటం చేయాలి. ఈరోజు అనేకమైన దుర్బోధలు ప్రబలుతున్న దినాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకని తల్లి వానిని మరచిన నా ప్రభువు నిన్ను మరిచిపోకుండా ఆదరించే దేవుడు. అయితే నువ్వు ఎక్కడ ఉంటే నా దేవుడు ఆదరించగలుగుతాడు. ఆ 13వ వాక్యము 2వ మాట చదవాలి. యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యం 2వ మాట. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. అంటే యెరూషలేము అనగా దేవుని మందిరం. దేవుని మందిరములో మీరు ఆదరించబడతారు. దేవుని మందిరము కాక ఏ స్థలములోనికి మీరు వెళ్ళినా ఆదరణ అక్కడ దొరకదు. దేవుని మందిరములో ఆదరణ దొరుకుతుంది. మీరు ఎక్కడికైనా వెళితే మీకు జలుబులు దగ్గులు ఉంటే మిమ్మల్ని రానివ్వరు. ఎందుకనంటే మీ వైరస్ వాళ్ళకు వస్తుందని. కానీ ఇది దేవుని మందిరము కనుక ఇది నీకు ఆదరణ కలిగించే స్థలము. ఒక సహోదరి కొంతకాలం క్రితం నా దగ్గరకు వచ్చి నేను రావచ్చా అని అడిగింది. నేను చెప్పాను,
ఇది నీ మందిరము, నీ దేవుని మందిరము. నీవు రావటానికి ఆటంకము ఎవరు పరచగలరు? చెప్పాలి. నీ మందిరము, నీ దేవుని మందిరము, నీ మందిరము, నీ దేవుని మందిరానికి నీవు రావటానికి ఎవరు ఆటంకపరచగలరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు వచ్చి అన్న ఎందుకు రానిచ్చేవాళ్ళని అంటారు. నేనేం చేసేది? వాళ్ళ దేవుని మందిరము, వాళ్ళ దేవుడు, వాళ్ళు వచ్చారు, నేనేం చేయగలను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చిన వారిని యెరూషలేములో ఆయన వాదారుస్తాడు. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన ప్రజలు ఆయన యొద్దకు వచ్చారు. వారిని నా దేవుడు వాదార్చేవాడు, ధైర్యపరిచేవాడు, కృపనిచ్చేవాడు. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయును గాక. అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి, ఎవరు నన్ను చెయ్య విడచినా యేసు చెయ్య విడువడు, చెయ్య విడువడు, చెయ్య విడువడు, చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు. తల్లి ఆయనే, లాలించును పాలించును. ఎవరు నన్ను చెయ్య విడచినా యేసు చెయ్య విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును. వినిన వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. సహోదరుడు విష్ణు వచ్చి వినిన వాక్యమును బట్టి ప్రార్థన చేస్తాడు. దైవమా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, వారు వాదార్చబడుదురు. ఈ దినము నీ సన్నిధిలో ఎవరైతే వచ్చి ఉన్నారో ఒక్కొక్క కుటుంబాన్ని, ఒక్కొక్క బిడ్డని అయ్యా వ్యక్తిగతముగా మీరు వాదార్చమని అడుగుచున్నాం. ఓ రీకా బాషరాలబా. అమ్మ, అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. అమ్మా నువ్వు పేషెంట్ కాదుగా, మోకరించమ్మా, మోకరించు. పేషెంట్ కాదుగా, మోకరించమ్మా, మోకరించు. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. జీవాధిపతి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా, ఈ దినమునైనా తండ్రి మీ దాసుని మీరు ప్రత్యేక కోణంలోనైనా తండ్రి దర్శించినైనా తండ్రి ఇదివరకు విన్నటువంటి విలువైన మాటలు మాకు తెలియచేశారు ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు మరియు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం నైనా. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుతురని తెలియచేశారయ్యా. అందుని బట్టి కూడా మీకు వందనాలు మరియు స్తోత్రాలు అయ్యా. నీ బిడ్డలైనటువంటి మేమునైనా అనేక సమస్యల చేతనైనా తండ్రి దుఃఖంలో ఉన్నామేమో, బంధకాల్లో ఉన్నామేమో, సంశయాల్లో ఉన్నామో అని చెప్పారు నాయన తండ్రి ప్రభా. నీ సన్నిధిని కానీ ఆశ్రయించినట్లయితే నాయన తండ్రి ప్రభా, మీ మాటలకు విధేయులైనట్లయితే నాయన